అందరికీ నమస్తే. మన భారతీయ శాస్త్రవేత్తలు అంతర్జాతీయ స్థాయిలో ముందడుగు వేశారు. చంద్రయాన్లో భాగంగా మత్స్య 6000 వాహనాన్ని రూపొందించారు. చంద్రయాన్ తరహాలోనే మత్స్య 6000 వాహనం అంతర్జాతీయ స్థాయిలో చర్చలకు దారితీస్తోంది. సముద్ర గర్భాల్లోకి శాస్త్రవేత్తలు వెళ్లి లోతైన పరిశోధన చేసేందుకు భారత ప్రభుత్వం సముద్రయాన్లో భాగంగా మత్స్య 6000 పేరుతో మానవ సహిత సబ్మర్సిబుల్ వాహనాన్ని కొస్తున్నారు. సంబంధించిన చెన్నైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీలో వేగంగా జరుగుతుంది. ఇప్పటి వరకు అమెరికా, రష్యా, జపాన్, ఫ్రాన్స్, చైనా దేశాల పరిధిలో మాత్రమే మానవ సహిత సబ్మెర్సిబుల్ ఉన్నాయి. మనది ఇప్పుడు 6వ దేశంగా నమోదు కాబోతుంది. ఏవైనా లోపాల కారణంగా సముద్ర గర్భంలోకి వెళ్లిన వారు రాకపోతే ఎలా అని దానిపై ఇతర దేశాలు ఇంకా పరిశోధనలు చేస్తారు. వాహనంతో పాటు ఎమర్జెన్సీ రికవరీ బాయ్ యంత్రాన్ని వ్యవస్థ విఫలమైనప్పుడు ఇది స్వతంత్రంగా సముద్ర ఉపరితలాన్ని శాటిలైట్ సిగ్నల్స్ ను అందుకుని సబ్మర్సిబుల్ జాడ తెలియజేస్తుంది. అనంతరం తిరిగి పైకి వచ్చేస్తుంది. సముద్ర గర్భంలో వెళ్ళాక వీలైన నమూనాలు సేకరించే మత్స్య 6000 వాహనానికి 12 పేలోడ్స్ ను అమర్చుతున్నారు. మట్టి, జీవులు, ఇతర అవశేషాలు, ఖనిజాలతో పాటు సముద్ర గర్భ ఉపరితలాన్ని సర్వే చేసేందుకు వీలుగా యంత్రాన్ని వాహన పైలట్ సహా 2 శాస్త్రవేత్తలు సాగర గర్భంలోకి వెళ్లేందుకు అవకాశం ఉంది.